నిబద్ధతకు నిలువెత్తు నిదర్శనం. అక్షర యజ్ఞంలో సామాన్యుని సంతకం. నిష్పక్షపాత వార్తలతో, ఆలోచింపజేసే కథనాలతో, మార్పు కోరే విశ్లేషణలు అందించే తెలుగువారి స్వరం. జయ జయ హే దినపత్రిక. 7వ వార్షికోత్సవ సంబరం త్వరలో విశాఖలో. 7 అడుగుల పయనానికి సాక్షులు మీరే. ఈ విజయానికి కర్తలు మీరే. విచ్చేయండి, విజయవంతం చెయ్యండి. అందరికీ ఇదే మా ఆహ్వానం. జయ జయ హే దినపత్రిక. స్వచ్ఛమైన రేపటి కోసం. వెల్కమ్ టు టాప్ న్యూస్. ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామం. ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో గత ఏడాది మార్చి నెలలో 3 రోజుల పాటు కవితను ఈడీ విచారించింది. తాజాగా మరోసారి నోటీసులు పంపించింది. రేపు ఉదయం ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఇప్పటికే ఈడీ 4 సార్లు నోటీసులు పంపించింది. 3 సార్లు ఇచ్చిన నోటీసులకు కేజ్రీవాల్ విచారణకు హాజరు కాలేదు. దీంతో ఈ నెల 18న హాజరు కావాలని మరోసారి నోటీసులు పంపించారు. అయితే తనకు ఇచ్చిన నోటీసులు అక్రమమని కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో కవితకు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేయడం గమనార్హం. కేరళలోని శబరిమల పుణ్యక్షేత్రంలో నేడు సంక్రాంతి పర్వదినం సందర్భంగా మకర జ్యోతి దర్శనమిచ్చింది. ఇక్కడి పొన్నాల బడమేడు కొండపై ఈ సాయంత్రం మకర జ్యోతి దర్శనమివ్వగానే అయ్యప్ప స్వామి భక్తులు పులకించిపోయారు. మకర జ్యోతి 3 సార్లు దర్శనమివ్వడంతో లక్షలాది మంది భక్తులు ఆనంద పారవశ్యంతో చేసి అయ్యప్ప స్వామియే స్వామియే శరణం, అయ్యప్ప నామస్మరణలతో శబరిమల క్షేత్రం మారుమోగిపోయింది. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజున అయ్యప్ప స్వామి వారు జ్యోతి రూపంలో దర్శనమిస్తారని భక్తుల విశ్వాసం. పొన్నాంబలమేడు పర్వతంపై అయ్యప్ప స్వామికి దేవతలు, ఋషులు హారతిస్తారని క్షేత్ర పురాణం చెబుతోంది. సంక్రాంతి పండుగ సందర్భంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తమ సొంత గ్రామమైన నారావారిపల్లిలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గ్రామంలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. గ్రామ దేవతలు గంగమ్మ, నాగాలమ్మకు నారా నందమూరి కుటుంబ సభ్యులు పూజలు చేశారు. తన తల్లిదండ్రుల సమాధి వద్ద చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు తన కుటుంబ సభ్యులతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం చంద్రగిరిలో పార్టీ నేత పులివర్తి నానిని పరామర్శించారు. చంద్రగిరిలో దొంగ ఓట్లపై పోరాటంలో భాగంగా చేపట్టిన నిరసనల్లో అస్వస్థకు గురైన పులివర్తి నాని ఇంటికి వెళ్లి చంద్రబాబు పరామర్శించారు. ఓటర్ జాబితాలో అక్రమాలపై మీడియాతో మాట్లాడారు. సంక్రాంతి పండుగ సందర్భంగా నారావారిపల్లి వచ్చిన చంద్రబాబును ఉమ్మడి చిత్తూరు జిల్లా పార్టీ నేతలు, పలు గ్రామాల ప్రజలు కలిశారు. భోగభాగ్యాలు తీసుకురావాలని ప్రార్థిస్తాం. ఇప్పుడే మేమందరం కూడా ఇక్కడ భోగేశాం. అన్ని 1-2 కాదు, పాత వస్తువులను భోగి రోజున మంటలేస్తా. చిన్నప్పుడు కూడా చూసేవాడిని నేను. పనికిరాని వస్తువులు, మన ఇంట్లో అడ్డంగా ఉండే వస్తువులన్నీ భోగిలో వేసి కాల్చేసి, అవసరమైతే అందులో నీళ్లు పెట్టి అవి కూడా బాగా కాల్చి స్నానం కూడా చేసి ఉండే పాపాలన్నీ వదిలించుకొని మళ్ళా పుణ్యంతో ముందుకు పోవాలని ఆశతో ముందుకు పోతాం. అందుకే ఈరోజు మీరు చూస్తే ఇక్కడ ప్రభుత్వ అసమర్థ విధ్వంస విధానాల వల్ల ప్రజల జీవితాలు ఎక్కిపోయినాయి. చీకటి జీవోలు, ప్రభుత్వ వ్యతిరేక విధానాలతో మీరంతా కూడా సర్వనాశనం అయిపోయాం. 5 సంవత్సరాలు, నేను 45 సంవత్సరాల రాజకీయాల్లో ఉన్నాను గాని నా జీవితంలో ఏ ముఖ్యమంత్రిని చూడలేదు. ఇది ఒక విధంగా చెప్పాలంటే చీకటి రోజులు. 5 సంవత్సరాలు ఈ అమరావతి దానికి ఒక ఉదాహరణ. మీరు బండి ఇబ్బందులు చూస్తే మాట్లాడతాను. మీరు బండి ఇబ్బందులైతే పగవాడికి కూడా రాకూడదు, అన్ని ఇబ్బందులు పడ్డారు. అడుగడుగునా అవమానం. రాష్ట్రానికి అండగా ఉంటామని 35,000 ఎకరాలు భూమి మీరు రాజధానికి ఇచ్చారు. నేను కూడా మీకోసం ఒకటి ఆలోచించాను. ఇంత ఉదారంగా వచ్చిన మిమ్మల్ని రాజధాని నిర్మాణంలో భాగస్వాములు చేసి పేదరిక నిర్మూలన ఏ విధంగా చేయగలుగుతామో, ప్రజలతో కలిసి సంపద ఏ విధంగా సృష్టిస్తామో దానికి నాందిగా అమరావతి కేస్ స్టడీగా ప్రపంచంలోని మిగిలిపోయేట్టుగా మనం ప్రారంభించాం. అది జరుగుంటే అదే జరిగేది, కానీ అది జరగలేదు. అందుకే ఈరోజు మీరు అందరూ చూస్తే అమరావతి ఏవైతే ఉన్నాయో మళ్లీ ఆ చీకటి జీవోలన్నీ తగలబెట్టాం. ఈరోజు నేను, పవన్ కళ్యాణ్ గారు మేమిద్దరం హామీ ఇస్తున్నాం, మన రాజధాని అమరావతి. ఇది ఆంధ్రప్రదేశ్ కి
సస్యశ్యామలం చేయడానికి ఆంధ్రప్రదేశ్ కి అన్ని విధాల ప్రజా రాజధానిగా ఉపాధి అవకాశాలు గాని ఇంకో పక్క సంపద సృష్టించే కేంద్రం గాని ఇక్కడి నుంచే ప్రజలకు మళ్ళా సంక్షేమ కార్యక్రమాలు అందించే విధంగా పేదల పరిపాలన ఇక్కడి నుంచే ప్రారంభం అవుతుంది. దాని గురించి మీకు అనుమానమే అవసరం లేదు. ఏపీలో మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వైసీపీ ముఖ్య నేత పార్టీ ప్రాంతీయ సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి కీలక ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. తాను 2019లోనే ఎన్నికలకు దూరంగా ఉన్నానని ఈ విషయాన్ని ఇప్పట్లోనే సీఎం జగన్ కు వివరించానని తెలిపారు. ఈసారి కూడా తన నిర్ణయంలో మార్పు లేదని వైవి సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. సీఎం జగన్ ఏది చెబితే అది చేస్తానని, ఆయన నిర్ణయమే తనకు శిరోధార్యమని పేర్కొన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా వైవి సుబ్బారెడ్డి ఒంగోలులోని తన నివాసానికి వచ్చారు. వైవి రాక నేపథ్యంలో వైసీపీ నేతలు కార్యకర్తలు ఆయన నివాసానికి భారీగా తరలి వచ్చారు. వారి సమక్షంలో ఆయన సంక్రాంతి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని 175 స్థానాల్లోనూ విజయమే లక్ష్యంగా సీఎం జగన్ అభ్యర్థుల మార్పులు చేర్పులు చేస్తున్నారని, అయితే అభ్యర్థుల మార్పు కారణంగా కొందరు అసంతృప్తికి గురైన మాట వాస్తవమేనని తెలిపారు. త్వరలో ఈ పరిస్థితులన్నీ సర్దుకుంటాయని, అందరూ కలిసికట్టుగా నియోజకవర్గ అభ్యర్థి విజయం కోసం కృషి చేస్తారని అన్నారు. ఇక బాలశౌరి, సి రామచంద్రయ్య వంటి వారు ఇతర కారణాలతో పార్టీ నుంచి వెళ్లిపోయారని వైవి సుబ్బారెడ్డి వెల్లడించారు. నేను చేయనని పలు దఫాలుగా సీఎం గారికి చెప్పడం జరిగింది. ఎందుకంటే చేసేవాడిని అయితే 2019 నుంచి కూడా చేస్తుంటే కంటిన్యూ అయ్యేవాడిని. మధ్యలో గ్యాప్ వచ్చింది, పార్టీ వర్క్ చూస్తూ పక్కనుండి పోయా. కాబట్టి నేను ప్రత్యక్ష పార్లమెంట్ ఎన్నికల్లో నేను నిలబడిన లోగడే ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. తర్వాత ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా చిరసాహిస్తాను. దానికి రకరకాల కారణాలు ఉంటాయమ్మా. సీనియర్ నాయకులైనటువంటి రామచంద్రయ్య కానివ్వండి, ఇంకో సీనియర్ నాయకుడైనటువంటి మీరు చెప్పిన బాలశౌరి గారు కానివ్వండి, వాళ్ళ వ్యక్తిగత కారణాలు ఏమన్నా ఉన్నాయి. సీట్ల విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి ఒకటే చెప్తున్నారు. 175 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అధిక స్థానాల్లో గెలిచే విధంగా రాబోయే రోజుల్లో మార్పులు చేర్పులు జరుగుతుంటాయి. ఇప్పుడున్న అభ్యర్థి కన్నా మార్పు చేస్తే ఇంకో సామాజిక వర్గానికి ఇస్తే, లేదా ఇంకొక క్యాండిడేట్కి ఇస్తే ఇంకా మేలు జరుగుతుందని సర్వేల ఆధారంగా ప్రతి రాజకీయ పార్టీ చేస్తుంది. అందులో భాగంగానే ఈ ప్రక్రియ కూడా జరుగుతుంది. దానివల్ల కొంతమందికి ఏమన్నా అయిష్టాలు ఉన్నాయండి, వాళ్ళ వల్ల మార్పులు వల్ల వాళ్ళకి ఇబ్బందులు కలగటం వల్లండి, అదే ప్రధాన కారణం అని చెప్పి మేము భావిస్తాం. ఇట్లా ఒక 10 రోజులు, 15 రోజులు, నెల రోజుల్లో కొంచెం వాళ్ళకి అనుకూలంగా ఉండే అభ్యర్థి ఇన్ఛార్జిగా రాలేదనో, ఇప్పుడు ఉండే ఇన్ఛార్జ్ మీద అభిమానం కొద్దిగా కొంచెం బాధ ఉంటుంది. అల్టిమేట్గా ఎలక్షన్స్లో మన ప్రభుత్వం రావాలి, మళ్ళీ మన క్యాండిడేట్ మళ్ళీ జగన్ గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి అంటే జగన్ గారు ఇన్ఛార్జిగా పెట్టిన అభ్యర్థిని గెలిపించాలనేది ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు ఆలోచిస్తారు. తప్పకుండా రాబోయే రోజుల్లో తప్పకుండా కలిసి పనిచేస్తారు కూడా. అల్టిమేట్గా ఏ పార్లమెంట్ సీట్ అయినా, ఏ అసెంబ్లీ సీట్ అయినా గెలుపు అవకాశాలు, వాళ్ళ ట్రాక్ రికార్డు, పార్టీకి ఫస్ట్ నుంచి నమ్ముకొని ఉన్నారా, ఎప్పటి నుంచి ఉన్నారు, ఏంది అనే వాటి మీద ఆధారపడి ఉంటాయి. దాని ప్రకారమే సీట్లు ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. అవుతాయి. ఇంక ఇప్పటివరకు మార్పులు చేర్పులు జరిగినాయి కదా, ఇంకేమన్నా 1-2 ఉంటే ఉండొచ్చు. అంతే. పార్లమెంటు ఇంకా ఏదన్నా 1-2 అసెంబ్లీలు ఉన్నాయి. అవి కూడా బహుశా రేపు రాబోయే లిస్టులో పండుగ తర్వాత ఒక లిస్ట్ రాబోతుంది, దాంట్లో అవి కూడా వచ్చేస్తాయి. ఆ సీట్ రాని వాళ్ళు బాధపడటం అనేది సహజం. దానికి నడుస్తానంటే నిరంతర ప్రక్రియ. వాళ్ళని పిలిచి మాట్లాడటం, వాళ్ళని ఓదార్చేది. రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం రావటం ఇంపార్టెంట్. ప్రభుత్వం వస్తేనే కదా మీకు మళ్ళీ జగన్ గారు మెయిల్ చేసి మీకు అసెంబ్లీకి, కౌన్సిల్కో, ఇంకో దానికో, పార్లమెంట్కో, రాజ్యసభకో పంపిస్తారని మనం చెప్పేదాన్ని బట్టి ఉంటుంది. ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా బీసీలకు అత్యున్నత ప్రాధాన్యత ఇచ్చి, బీసీలకే కాదు, బీసీలకి, ఎస్సీలకి, గిరిజనులకి, మైనార్టీస్కి అత్యున్నత ప్రాధాన్యత ఇచ్చి రాజకీయ పదవుల్లో కానివ్వండి, సీట్ల విషయంలో కానివ్వండి, వాళ్ళ కుటుంబాల్లో మేలు చేసే కార్యక్రమం కానివ్వండి, అత్యధిక శాతం బీసీలకి మేలు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అది ప్రజల్లోకి వెళ్ళి తెలిస్తే, మాట్లాడితే తెలుస్తుంది. ఇక్కడ పార్టీ ఆఫీసుల్లో కూర్చొని బీసీలకి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేదు, ఎవరు చేశారండి? బీసీలకి 50% బీసీలకి, మహిళలకి, దళితులకి అన్ని స్థానాల్లో సీట్లు ఇవ్వటమే కాక మంత్రివర్గంలో కానివ్వండి అన్నిట్లో మేలు చేసింది మా ప్రభుత్వం. మనం కొత్తగా శర్మలమ్మ గారు కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా అయినా కాకపోయినా మనం కొత్తగా ఆమెను దృష్టిలో పెట్టుకొని మార్పులు చేర్పులు చేసే ప్రక్రియ ఏం లేదు. ఎందుకంటే మనం ఎంతమంది రానివ్వండి, ఎన్ని పార్టీలన్నా రానివ్వండి, మన అండా, మనం బలం, మా పార్టీ బలం జగన్ గారి సంక్షేమ పాలనలో లబ్ధి పొందుతున్న
లబ్ధిదారులు జగన్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చూపించే మనం ఓటేయమని అడుగుతున్నాం. ఒకటే చెప్తున్నాడు మా ముఖ్యమంత్రి గారు, దేశంలో ఏ ముఖ్యమంత్రి మనం చెప్పగలడా ఈ విధంగా, మా వల్ల మా ప్రభుత్వం వల్ల మీ కుటుంబాల్లో మేలు జరుగుంటే మాకు ఓటేయండి అని చెప్తున్నాం. అదే స్లోగన్ మీద మేము ముందుకు పోతాం. ఎవరు వచ్చినా ఇబ్బంది పడదు. శిఖిరెడ్డి గారు ఆకస్మిక హెలికాప్టర్ మరణం తర్వాత రకరకాలుగా ఊహాగానాలు ప్రజల్లో అందరిలో వచ్చినాయి. అవి కొత్తగా ఇప్పుడు ప్రధానమంత్రి హోదాలో ఉండి నాడు జవహర్లాల్ నెహ్రూ సోమనాథ్ మందిర పునరుద్ధరణకు అడ్డుపడ్డారని, నేడు రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ విషయంలో కాంగ్రెస్ అదే పద్ధతిలో వ్యవహరిస్తోందని కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ డిఎన్ఏలను హిందూ వ్యతిరేకత ఉందని ఆరోపించారు. మొదటి నుంచి బుచ్చగింపు రాజకీయాల కోసం కాంగ్రెస్ హిందూ వ్యతిరేకగా మారిందన్నారు. అందుకే ప్రజలు కాంగ్రెస్ ను ఎప్పటికీ క్షమించరన్నారు. నాడు సర్దార్ పటేల్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారని, అలాంటి వ్యక్తి సోమనాథ్ మందిర పునరుద్ధరణ చేస్తామంటే నెహ్రూ అడ్డుపడ్డారని, పునరుద్ధరణ కార్యక్రమానికి వెళ్తామంటే రాష్ట్రపతిని అడ్డుకునే ప్రయత్నాలు చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజల మనోభావాలను అర్థం చేసుకునే పరిస్థితులు లేదని విమర్శించారు. ఎక్కువ భారతదేశమే కాదు, యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా మరి దీనికోసం ఎదురు చూస్తున్నారు. అది ఈనాటి కార్యక్రమం, ఎన్నికల కోసం వచ్చిన కార్యక్రమం కాదు. ఇది 550 సంవత్సరాల పోరాటం. వేలాది మంది అమరవీరులు, వేలాది మంది బలిదానమైనటువంటి చరిత్ర. అనేక యుద్ధాలు జరిగాయి, అనేక మంది చనిపోయారు. అటువంటి పోరాటాల తర్వాత చివరకు ఈరోజు జరుగుతున్నటువంటి ఒక భవ్యమైనటువంటి కార్యక్రమం ఇది. ఒక స్వాతంత్రం వచ్చిన తర్వాత అతిపెద్ద ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమం ఇది. దీన్ని కూడా ఒక పార్టీతో లింక్ పెట్టడం. సోనియా గాంధీ గారు చానే కూర్చొని మురుగుతా ఇన్విటేషన్ ఇచ్చారు కదా, కాంగ్రెస్ పార్టీ నాయకులు చానే కూర్చొని సేవ చేయమను ఎవరుతున్నారు. కాబట్టి అట్లా మాట్లాడకూడదు. వాళ్ళు భారతీయ జనతా పార్టీకి ఏమీ సంబంధం లేదు. మేము ఒక రామభక్తుడిగా మా పార్టీ కార్యకర్తలు పాల్గొంటారు. మేము రామ జన్మభూమి కోసం అఫీషియల్ గా పార్టీ తీర్మానం చేసి పోరాటం చేసాం. మా పార్టీ జెండా పట్టుకుని రామరథయాత్ర చేసాం. కాబట్టి మేము చేస్తున్నాం. మీరు అడుగుతానామా? మీకు కుహాన లౌకికవాదులు, మీరు సూడో సెక్యులరిస్టులు ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఈ రకమైనటువంటి తప్పుడు ప్రచారం చేస్తారు. ఇది మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కారణంగా పండుగ పూట కూడా ప్రెస్ మీట్ పెట్టవలసి వచ్చిందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. హత్య రాజకీయాలంటూ కేటీఆర్ మాట్లాడారని ఆయన తప్పుపట్టారు. గత డిసెంబర్ నెలలో కొల్లాపూర్లో మల్లేష్ యాదవ్ అనే వ్యక్తి తన బంధువుల చేతిలో హత్యకు గురైనట్టు జూపల్లి తెలిపారు. ఈ హత్య వ్యక్తిగత కారణాలు, భూ తగాదాల కారణంగా జరిగినట్టు వెల్లడించారు. కానీ ఎన్నికల తర్వాత ఇప్పుడు ఆ హత్యను తెరపైకి ఎందుకు తీసుకువస్తున్నారని ప్రశ్నించారు. హంతకులను తాము తప్పకుండా శిక్షిస్తామన్నారు. ఈ హత్యకు సంబంధించి ఇప్పటికే కొంతమంది పోలీసుల అదుపులో ఉన్నట్లు వెల్లడించారు. మల్లేష్ యాదవ్ బీజేపీ సానుభూతిపరుడని, ఎన్నికలకు ముందు ఆయన బీఆర్ఎస్ లో చేరినట్టు తెలిపారు. తాను మొదటి నుంచి విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్నానని అన్నారు. 1999 నుంచి తాను పోటీ చేస్తూ వస్తున్నానని, మెజార్టీ ప్రతిసారి పెరుగుతూ వస్తోందని గుర్తు చేశారు. ఎన్నికల కోసం కేటీఆర్ స్థాయి మర్చి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గతంలో బీఆర్ఎస్ పార్టీలో చేరడం లేదని, ఓ కాంగ్రెస్ సర్పంచ్ని బీఆర్ఎస్ వారు హత్య చేశారని ఆరోపించారు. తన నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులపై అక్రమ కేసులు పెట్టారన్నారు. మళ్ళీ దుర్మార్గం కదా, ఎవరు చేసినా 100% పెడతారు అంటున్నా. 100% పెడతారు. నేను చెప్తే కదా, మరి ఇవన్నీ ఎందుకో మరి పోలేదు, ఎందుకు అడగలేదు. ఇవన్నీ కూడా ఇన్ని జరిగినాయి కదా, ఎక్కడికైనా పోయిందా? ఓడిపోయిన తర్వాత ఎందుకు జ్ఞాపకం వచ్చింది అంటే, ఓడిపోయిన తర్వాత ఎందుకు జ్ఞాపకం వచ్చింది? ప్రజలు ఈ హత్యలు మంచి చెడు ఇవన్నీ కూడా జరగలేదు ఇన్ని సంవత్సరాలు. ఎందుకు ఎక్కడ కూడా ఒకసారి పోలే అంటే మీకు టైం దొరకలేదు, పరామర్శ టైం దొరకలేదు. ఇప్పుడు ప్రజలు మీకు టైం ఇచ్చిండ్రు. కానీ పరమంటే న్యాయంగా ఉన్నటువంటి వాళ్ళు, కానీ ఇట్లా బురదల కోసం ఇట్లా చేస్తే మీ ప్రభు పెరుగుతుందా? ఇంకా దిగవుతుంది. అందుకనే గౌరవ తారక రామారావు గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి నేను హితో పలుకుతా ఉన్నా. మీతో పాటు ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళకు కూడా హితో చెప్పండి. ఎప్పుడే కానీ ఎంక్వైరీ చేసుకోవాలి, అప్పుడే మీ ప్రతిష్ట పెరుగుతుంది. థ్యాంక్ యూ. నాకు సమాచారం లేదు. మీరంటే నాకు తెలుస్తుంది, ఏదో తెలియదు. ఇప్పుడు కేటీఆర్ లేక ఏ తెలుగు ఏదో మాట కరెక్ట్ కాదు కదా. కేటీఆర్ గారు మాట్లాడినట్టుగా
నేను ఏం తెలియకుండా సమస్య తెలుసుకుంటే ఏదో ఒకటి మాట కరెక్ట్ కాదు కదా. అది తెలియని చెప్తా ఉన్నా, తెలిసిన తర్వాత మాట్లాడతా. థ్యాంక్ యూ. అధికారులని మీరు అధికారం ఉన్నటువంటి ఎస్ఐల వాళ్ళే, సిఐల వాళ్ళే, డిఎస్పీల వాళ్ళే, ఎస్పీల వాళ్ళే, ఆ సంబంధించినటువంటి చిన్న గ్రామ సర్పంచ్ ఉన్నాడు, మా ఎంపీ వాళ్ళు చెప్తారు. డెఫినెట్ గా ఎక్కడ అది ఏ విషయమైనా, కేసుల విషయమైనా, ప్రజాధనం కాజేసిన విషయమైనా, ఫైళ్లు మాయం చేసిన విషయమైనా, ఒడ్లు దాచిపెట్టిందైనా, ఒడ్లు అమ్ముకున్నదైనా డెఫినెట్ గా పైసా ప్రజా ఖజానాకు జమ కావాల్సిందే. కావాలా అవుతా అంటే ప్రేక్షక పాత్ర వహిస్తే ప్రజలు ఎందుకోసం గెలిపించినాడు? ఈనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని గెలిపించారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాకు ప్రభుత్వం నడుస్తూ ఉంది. మరి జరిగిన తప్పును, జరిగినటువంటి దోపిడీని రాబట్టి ప్రజా ఖజానాకు జమ చెయ్యకపోతే మేము ఉన్నది ఎందుకు? ప్రభుత్వం ఉన్నది ఎందుకు? వేల కోట్ల రూపాయలు, 100,000 కోట్ల రూపాయలు. అది భూముల స్కామ్ కావచ్చు, పనుల స్కామ్ కావచ్చు, ప్రతిది కూడా. అది మా బాధ్యత. చేయకపోతే తప్పవుతుంది, చేస్తే తప్ప ఎందుకవుతుంది? పట్టించుకోకపోతే, ఎంక్వైరీ చేయకపోతే, వసూలు చేయకపోతే తప్పవుతుంది. చేయాల్సిన బాధ్యత మా పైన ఉంది. కాంగ్రెస్ పట్ల మీకు ఉన్న ప్రేమను హర్షిస్తున్నప్పటికీ మీ మాటలో బీఆర్ఎస్ తో మీ అనైతిక రాజకీయం కనిపిస్తోంది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ చురకలంటించారు. సోమవారం ఆయన ఓ వీడియోను రిలీజ్ చేశారు. తెలంగాణలో తమ కాంగ్రెస్ ప్రభుత్వంపై కుట్రలు చేస్తే ఏ పార్టీ అయినా ప్రజలు వారిని నామరూపాలు లేకుండా చేస్తారని హెచ్చరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వైపు కన్నెత్తి చూసినా ఈ ప్రభుత్వానికి ఏదైనా ప్రమాదం తీసుకురావాలని భావించినా ప్రజలు సహించరన్నారు. మిత్రుడు బండి సంజయ్ తమపై చేసిన వ్యాఖ్యలను చూస్తుంటే తమను ఏదో అలర్ట్ చేసినట్లుగా కనిపిస్తున్నప్పటికీ అటువైపు నుంచి బీజేపీ బీఆర్ఎస్ మైత్రి కనిపిస్తోందన్నారు. బండి సంజయ్ ప్రకటన చూసిన వారికి కాంగ్రెస్ బీఆర్ఎస్ మిలాఖత్ రాజకీయాలు చేస్తున్నట్లుగా, అలాగే కాంగ్రెస్ పార్టీలోని ఎమ్మెల్యేలే బీఆర్ఎస్ వైపు చూస్తున్నట్లుగా ఉందని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం లేదంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దాని వైపు కన్నెత్తి చూసినా, ఎవరైనా ఎలాంటి ప్రమాదాలు తేవాలని చూసినా వాళ్ళ పార్టీల నామరూపాలు లేకుండా తెలంగాణలో చేసుకునే బాధ్యత ప్రజలు తీసుకుంటారు. మిత్రుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల్ని చూస్తే మమ్మల్ని ఏదో అలర్ట్ చేసినట్టుగా కనపడ్డా సరే అటువైపు బీఆర్ఎస్ బీజేపీ మైత్రి తెలుసుకోవాలని చెప్పి మిత్రునికి సూచిస్తున్నా. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్ల మీకున్న ప్రేమను హర్షిస్తున్నప్పటికి కూడా మీ పార్టీ బీఆర్ఎస్తో చేస్తున్న అనైతిక రాజకీయ రహస్య ఒప్పందం మాకు స్పష్టంగా తెలుసు. ఈ ప్రకటన చూసిన వాళ్ళు ఏంటంటే, ఒకటి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఏదో ఇలా మిలాఖత్ రాజకీయాలు చేస్తున్నట్టుగా కనపడుతుంది. మరొక వైపు ఏమో కాంగ్రెస్ లో ఉన్న ఎమ్మెల్యేలే బీఆర్ఎస్ వైపు చూస్తున్నట్టుగా అనిపించడానికి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల్ని మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. ఆ పరిస్థితి వస్తే అంతకంటే ఎక్కువ ప్రణాళికలు, వ్యూహాలు కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉన్నాయి. డెఫినెట్ గా ఈ ప్రభుత్వం ప్రజలది, ప్రజలే ప్రభుత్వాన్ని కాపాడుకుంటారు. ప్రజల్లో ఏ రాజకీయాలు కూడా ఇలా పనిచేయవు. అది ఏపీ రాజకీయాల్లో నేడు కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీ పీసీసీ చీఫ్ పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారు. వైఎస్ షర్మిల ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరగా ఆమెకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు అప్పగించారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో గిడుగు రుద్రరాజు రాజీనామా ప్రాధాన్యత సంతరించుకుంది. గిడుగు రుద్రరాజు ఇవాళ తన రాజీనామా లేఖను కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి అందజేశారు. ఈ క్రమంలో ఎల్లుండిలోపు ఏపీ కాంగ్రెస్ కొత్త చీఫ్ పేరును ఏఐసీసీ ప్రకటించే అవకాశాలున్నాయి. ఏపీ పీసీసీ చీఫ్ పదవిపై షర్మిలకు కాంగ్రెస్ హైకమాండ్ నుంచి హామీ లభించినట్టు తెలుస్తోంది. 4 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత సొంత నియోజకవర్గంలో అడుగుపెట్టిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు మీడియాతో మాట్లాడారు. అందరి వద్ద నుంచి జగన్ కు తీసుకోవడమే తెలుసునని, ఇవ్వడం తెలియదని విమర్శించారు. తాను జగన్ కు సహాయం చేశానని, కానీ జగన్ నుంచి తానెప్పుడు సహాయం పొందలేదని స్పష్టం చేశారు. కష్టాల్లో ఉన్నప్పుడు సాయం చేసిన వారే నిజమైన స్నేహితులని, ఇవాళ సంక్రాంతి వేడుకల్లో సైతం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తన గురించి మరోసారి ప్రస్తావించారని
రఘురామ వెల్లడించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక టీడీడీ భూములు అమ్మాలని భావించారు. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఆ తర్వాత ఇసుక రేట్లు పెంచాలని నిర్ణయించారు. దాన్ని కూడా నేను వ్యతిరేకించాను. దాంతో నాపై కేసులు పెట్టారు. రాజద్రోహం అంటూ అక్రమ కేసు పెట్టారు. నా నియోజకవర్గానికి రానివ్వకుండా అడ్డుకున్నారు. దాంతో నేను రచ్చబండ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు చేరువయ్యాను. అందుకు సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలుపుకోవాలంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. కూడా తీసుకుని ఒక వ్యక్తికి ఒక ఎంపీకి ఎవ్వరూ చేయలేనంత బెనిఫిట్ కూడా తీసుకుని కూడా వారి కోటరీలో ప్రముఖ వ్యక్తి కూడా మరి ఈరోజు బయటకు వచ్చేశాడు అంటే ఆ పార్టీ నిర్జీవం కాబోతోంది అని కరెక్ట్ మెసేజ్ నిన్న రాజీనామా చేసిన ఆ వ్యక్తి ద్వారా అర్థమవుతుంది. మరి అటువంటి అందరి దగ్గర తీసుకుంటాం తప్పితే ఇవ్వడం తెలియదు మా జగన్మోహన్ రెడ్డి గారికి. కానీ ఆయన సహాయం చేసిన వ్యక్తి, అన్ని పదవులు గుంజుకున్న వ్యక్తి కూడా మరి ఇవాళ పాపం జగన్మోహన్ రెడ్డి గారిని అంటే నాకు అన్యాయం జరిగింది అని కొంతమంది బయటకు వస్తున్నారు. కాదు, న్యాయం చేసిన వాళ్ళు కూడా మరి అన్యాయం అనే సాకుతో ప్రతి ఒక్కరికి ఈ మధ్యన ఒకటి అలవాటు అయిపోయింది. బయటకు వచ్చే వాళ్ళందరూ ఏం చెప్తున్నారు ఒకసారి చెప్పండి, మీరు చెప్పగలరు? బయటకు వచ్చి ప్రతి ఒక్కరు కామన్ డైలాగ్ వేస్తున్నారు. మీరు ఏమైనా చెప్పగలరా? మర్చిపోయారా? పార్టీలో న్యాయం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని తిట్టమంటున్నారు. అంచేత నాకు తిట్టడం ఇష్టం లేక నేను రాజీనామా చేస్తున్నాను. అక్కడ నమ్ముతాను. తిట్టమంటే రాజీనామా చేస్తాడా? బుద్ధునోడు ఆడని నమ్ముతాడా? సో మరి వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని తిట్టమన్నారు. వాళ్ళంటే నాకు దైవాంశ సంబోధులు కాబట్టి మరి నేను తిడతలేదు. తిట్టలేక బయటకు వచ్చాను. అంటే ఎందుకంటే దారుణమైన ఎక్స్ప్లెనేషన్ ఎవడన్నా ఇవ్వగలరా? కదా ప్రతి ఒక్కరికి ఈ మధ్య ఇంకోటి అలవాటు అయిపోయింది. పార్టీలో ఎమ్మెల్యేకు నాకు అన్యాయం జరిగిందను, పాప సీట్లు అన్న నాకు సీట్ ఇవ్వలేదు, వీడు మోసం చేసేయడానికి బయటకు రావడం, అక్కడ నిజాయితీ ఉంది. నువ్వు ఎందుకు బయటకు వచ్చేవరా అంటే, అరే నిన్నటిదాకా అన్ని పదవులు నువ్వు అనిపించావా ఆర్థికంగా కూడా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని తిట్టమంటే తిట్టలేక బయటకు వచ్చాడా అంటే వీళ్ళు ఏమన్నా లేదా నమ్మేస్తారా? కానీ మరి మళ్ళీ ఇదంతా ఎందుకు చెప్తున్నాను? కేవలం ఓటమి భయంతో అంత బెనిఫిట్ తీసుకున్నవాడు కూడా బయటకు వచ్చాడు అంటే, ఇందాక నేను చెప్పిన సర్వే నిజం అనడానికి ఇదే దృష్టాంతం, ఈ తాజా ఎగ్జాంపులే దృష్టాంతం అని చెప్పడం కోసం చెప్తున్నా. సరే, ఇతను బయటకు వచ్చి ఇంకా బాగుపడితే మంచిదే, కానీ ఓటమి ఖాయం అని చెప్పడం కోసం ఇదంతా నేను చెప్పా. సో ఈ కొత్త సంవత్సరం ఈ సంక్రమణం అయిన తర్వాత ఈ ప్రభుత్వం వెళ్ళిపోయి ప్రధాని నరేంద్ర మోదీ రేపు ఎల్లుండి ఏపీలో పర్యటించనున్నారు. జనవరి 16 సత్యసాయి జిల్లా పాలసముద్రంలో నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్ నూతన భవన సముదాయాన్ని ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఇండియన్ రెవెన్యూ సర్వీస్ 74-75 బ్యాచ్ల ట్రైనీ ఆఫీసర్లతోనూ, రాయల్ సివిల్ సర్వీస్ ఆఫ్ బ్యూటాన్ ట్రైనీ ఆఫీసర్లతోనూ మాట్లాడనున్నారు. మోదీ తన పర్యటన సందర్భంగా ఎన్ఎస్సీఐఎన్ క్యాంపులోని పురాతన వస్తువుల అక్రమ రవాణా అధ్యయన కేంద్రం, నార్కోటిక్స్ అధ్యయన కేంద్రం, వైల్డ్ లైఫ్ క్రైమ్ డిటెన్షన్ సెంటర్లను సందర్శించనున్నారు. ఎన్ఎస్సీఐఎన్ ప్రాంగణంలో మోదీ ఓ మొక్కను నాటనున్నారు. అక్కడి భవన నిర్మాణ కార్మికులతో ముచ్చటించనున్నారు. తన పర్యటనలో ఫ్లోరా ఆఫ్ పాలసముద్రం అనే పుస్తకాన్ని కూడా ప్రధాని మోదీ ఆవిష్కరించనున్నారు. ఇక్కడ ఏర్పాటు చేసే బహిరంగ సభలో పాల్గొని ఎన్ఎస్సీఐఎన్ కి అక్రిడేషన్ సర్టిఫికెట్ ను కూడా ప్రదానం చేయనున్నారు.